నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అమరుల త్యాగాలు సకల జన కృషితోనే తెలంగాణ సాకారం కాంగ్రెస్ పార్టీ దయాభిక్ష కాదన్న కేసీఆర్. హైదరాబాద్ 10 ఏళ్ల ఉమ్మడి రాజధానికి ముగిసిన గడువు ఏపీతో తెలంగాణకు తెగిపోయిన ఉమ్మడి బంధం. లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో బీఆర్ఎస్ దే ఆధిపత్యం 11 స్థానాల్లో గెలుపు ఖాయమన్న సిపాక్ సర్వే. టీ న్యూస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కు అద్భుత స్పందన విద్యార్థులకు అవగాహన కల్పించిన విద్యారంగ నిపుణులు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ను అధికారులు మొదలుపెట్టనున్నారు. కౌంటింగ్ కోసం అధికారులు 5 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికకు బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో ఉన్నారు. మార్చి 28న జరిగిన పోలింగ్ సందర్భంగా మొత్తం 1439 ఓటర్లకు గాను 1437 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ అనంతరం ఏప్రిల్ 2న కౌంటింగ్ జరగాల్సి ఉన్న లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా జూన్ 2వ తేదీకి కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ ఎన్నికల విజయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ధీమాగా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. సునీత, మరికొద్ది సేపట్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 7:30కు స్ట్రాంగ్ రూమ్ ను తెరిచి కౌంటింగ్ కేంద్రానికి బ్యాలెట్ బ్యాగ్స్ లను తరలిస్తారు. మొత్తం ఈ ఎన్నికలో 1439 మంది ఓటర్లకు గాను 1437 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాన పార్టీల నుంచి బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ ఉన్నారు. అయితే ఈ ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ఏప్రిల్ 2వ తేదీనే జరగాల్సి ఉండగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కౌంటింగ్ ను ఇవాల్టికి ఈసీ వాయిదా వేయడం జరిగింది. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 7:30కు స్ట్రాంగ్ రూమ్ తెరిచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలించిన తర్వాత ఓట్లన్నీ కూడా 300 లెక్క బండిల్ కడతారు. బండిల్ కట్టిన తర్వాత 5 టేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. 5 టేబుళ్లలో ఒక్కో టేబుల్ కి 300 ఓట్ల చొప్పున అధికారులు లెక్కించనున్నారు. అయితే ఈ కౌంటింగ్ కు సంబంధించి బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు. గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపుగా 80% బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులే ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ సునాయాసంగా విజయం సాధించేటటువంటి అవకాశం ఉంది. అయితే పోలింగ్ కు ముందు కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టేటటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. దానికి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ క్యాంపు రాజకీయాలతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లను కాపాడుకుంటూ పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరిగింది. అయితే ఈ కౌంటింగ్ కు సంబంధించి కేవలం 2:30-3 గంటల్లోనే ఫలితం వెల్లడేటటువంటి అవకాశం ఉంది. ప్రాధాన్యత క్రమంలో ఈ యొక్క పోలింగ్ జరిగింది. ప్రాధాన్యత క్రమంలో నెంబరింగ్ ఉంటుంది. మొదటి ప్రాధాన్యత క్రమంలోనే ఫలితం తేలేటటువంటి అవకాశం ఉంది. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ స్వరాష్ట్రమై 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చారిత్రక సందర్భంలో రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన దశాబ్ది వేడుకలను ముగించుకునే సందర్భంలో అమరులకు ముందుగా నివాళి అర్పిద్దామన్నారు. ప్రజాస్వామిక వాతావరణంలో పార్లమెంటరీ పంతాలో బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వ రాజకీయ వేదికగా ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ స్వరాష్ట్రమై 10 ఏళ్లు పూర్తి చేసుకున్న చారిత్రక సందర్భంలో రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు, త్యాగాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన దశాబ్ది వేడుకలను ముగించుకున్న సందర్భంలో అమరులకు ముందుగా నివాళి అర్పిద్దామన్నారు. ప్రజాస్వామిక వాతావరణంలో పార్లమెంటరీ పంతాలో బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వ రాజకీయ వేదికగా ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర సాధన కోసం భావజాల వ్యాప్తి సాగించి తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను సకల జనులకు బోధించామని అన్నారు. పోరాటంలో సబ్బండ వర్గాలను సమీకరించి అనేక వ్యూహాలను, ఎత్తుగడలను అమలుపరిచి కేంద్రాన్ని కదిలించామని చెప్పారు. తెలంగాణకు సానుకూలంగా దేశంలోని మెజారిటీ రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన చారిత్రక సందర్భాలని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఎన్నో త్యాగాల కోర్చి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో పటిష్టపరుచుకుంటూ సమర్థవంతంగా పాలనను అందించిన 10 ఏళ్ల స్వయం పాలన కాలం దేశానికి అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణను ఒక రోల్ మోడల్గా నిలిపిందన్నారు. అమరుల త్యాగాలను వృధా పోనీయకుండా 10 ఏళ్ల పాటు ప్రజల భాగస్వామ్యంతో సాధించిన ప్రగతిని, ప్రజా సంక్షేమాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. బాధ్యతతో, చిత్తశుద్ధితో వ్యక్తిగత ద్వేష భావనలకు తావివ్వకుండా తెలంగాణ సమాజ ప్రగతి, సంక్షేమమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన నిజమైన ప్రజా సంక్షేమ పాలన స్ఫూర్తిని అందుకొని ముందుకు సాగడం ద్వారానే ప్రస్తుత ప్రభుత్వం అమరుల ఆకాంక్షలను నెరవేర్చగలదని కేసీఆర్ స్పష్టం చేశారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళి అర్పించేందుకు శనివారం కొనసాగిన అమర జ్యోతుల ర్యాలీని విజయవంతం చేయడం పట్ల పార్టీ శ్రేణులకు, తెలంగాణ వాదులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా ఇవాళ, రేపు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొని నాటి ఉద్యమ స్ఫూర్తిని చాటుతూ విజయవంతం చేయాలని మరోసారి కేసీఆర్ పార్టీ శ్రేణులకు, తెలంగాణ వాదులకు పిలుపునిచ్చారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ బీఆర్ఎస్ పార్టీ అమరవీరులను యాద్ చేసుకుంది. గులాబీ పార్టీ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి అమరులకు ఘన నివాళి అర్పించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. వెల్లువల తరలివచ్చిన తెలంగాణ వాదులు ప్రజలతో కలిసి భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మరోవైపు కాంగ్రెస్ ఉద్యమ సమయం నాటి కుటిల బుద్ధిని మరోసారి చాటుకుంది. గన్ పార్కు చుట్టూ ఇనుప కంచెలను ఏర్పాటు చేయడమే కాకుండా బీఆర్ఎస్ ర్యాలీని అడ్డుకోవడానికి అడుగడుగునా ప్రయత్నించింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంది. ముందుగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలతో కలిసి గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. కేసీఆర్ గన్ పార్క్ వద్దకు చేరుకోగానే గులాబీ నేతలు, తెలంగాణ వాదులు పెద్ద పెట్టున నినదించారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
అనంతరం కేసీఆర్ గన్ పార్క్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి గులాబీ శ్రేణులు, పార్టీ ముఖ్య నేతలు, భారీగా తరలివచ్చిన తెలంగాణ వాదులు కొవ్వొత్తులతో ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీకి ముందు కళాకారులు, ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టి హరీష్ రావు తదితర నేతలు నినదిస్తూ గులాబీ దండుతో కలిసి గన్ పార్క్, రవీంద్ర భారతి మీదుగా సెక్రటేరియట్ వైపు సాగారు. గన్ పార్క్ నుంచి సెక్రటేరియట్, అమరజ్యోతి వరకు ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరుల త్యాగాలను యాది చేస్తూ, ఉద్యమ ఘట్టాలను స్మరిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీకి జనం వెల్లువల తరలివచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు తరలివచ్చిన జన సందోహం ఆయనతో కలిసి అమరులకు ప్రాణమిల్లింది. వేల నివాళులు అర్పించింది. వేలాదిగా తరలి వచ్చిన తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, న్యాయవాదులు, విద్యార్థులు, మహిళలు, కళాకారులు, కేసీఆర్ అభిమానులతో రవీంద్ర భారతి, అసెంబ్లీ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, అమరవీరులకు జోహార్ అన్న నినాదాలు ఆ ప్రాంగణమంతా మారుమోగాయి. ప్రతి ఒక్కరిలో ఉద్యమం నాటి స్ఫూర్తి మరోసారి తొణికిసలాడింది. అటు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. జోహారులు జోహారులు, అమరులకు జోహార్ అంటూ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాడిన పాట ప్రతి నోట ప్రతిధ్వనించింది. అటు కేసీఆర్ అభిమానులు తమ అధినేత, అభిమాన నాయకుడిని ఫోన్లో బంధించుకోవడానికి పోటీ పడ్డారు. కేటీఆర్, హరీష్ రావుతోనూ సెల్ఫీలు దిగారు. మరోవైపు అధికారంలోకి రాగానే కంచెలు తొలగిస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో అందుకు భిన్నంగా ముందుకు సాగుతుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ గన్ పార్క్ వద్ద ఆనాటి ఉద్యమ పోరాట వాతావరణం కనిపించింది. బీఆర్ఎస్ కొవ్వొత్తుల ర్యాలీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గన్ పార్క్ చుట్టూ ఇనుప కంచెలను వేసి కుటీల బుద్ధిని చాటుకుంది. బీఆర్ఎస్ ర్యాలీని అడ్డుకునేందుకు అధికార కాంగ్రెస్ అడుగడుగునా ప్రయత్నించింది. బీఆర్ఎస్ నేతలు నివాళులు అర్పించిన తర్వాత వాటిని తొలగించింది. అటు కొవ్వొత్తుల ర్యాలీకి పోలీసులు అడుగడుగున ఆటంకాలు కల్పించారు. ప్రభుత్వ ఆదేశాలతో అతిగా ప్రవర్తించారు. గన్ పార్క్, రవీంద్ర భారతి వద్ద అడ్డుకునే యత్నం చేశారు. అమరజ్యోతి వద్ద బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన మైక్ ను పోలీసులతో తీసివేయించి ప్రభుత్వం కుట్రబుద్ధిని బయటపెట్టింది. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. గులాబీ అధినేత కేసీఆర్ రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ట్రాఫిక్ లోనే చిక్కుకుపోయారు. సమాచారం ఇచ్చినా స్పందించలేదంటే పోలీసుల తీరును అర్థం చేసుకోవచ్చు.